ఈ రోజు నర్సాపూర్ పోలీస్ డిపార్ట్మెంట్ పరిచే నలంద విద్యాలయం పాఠశాల విద్యార్థులకు సైబర్ నేరాల గురించి ఎస్ఐ జగన్నాథం విద్యార్థులకు వివరించారు. ఈ రోజుల్లో ఆన్లైన్లో అనేక రకాలుగా మోసాలు జరుగుతున్నాయని, వాటిపై దృష్టి సారించి ముందు జాగ్రత్తగా ఉండాలని, ఏమైనా క్రైమ్ జరిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ను సంప్రదించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జగన్నాథం, ఏఎస్ఐ రాజు, కానిస్టేబుల్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. Now we are here going to have about the connecting about the cyber crime. And in our school we had a site for the conduction of the cyber crime. Now, sir, what is the essential about the cyber crime? What is cyber crime ante? సైబర్ క్రైమ్ అంటే మనకు తెలియకుండా చేసే వాటినే సైబర్ క్రైమ్ అంటారు. మనకు తెలియకుండా వాళ్ళు మనకు ఫోన్లు చేసి, సార్ మీకు ఇంత ఈ ప్రైజ్ వచ్చింది, ఇట్లా మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పండి, మీకు ఇంత ల్యాట్ తగిలింది, దానికి ఓటీపీ వస్తుంది చెప్పండి, మీకు 5 లక్షలు వచ్చినాయి, మాకు ఒక 2,000 పంపించండి, 3,000 పంపించండి, ఖర్చుల నిమిత్తము పంపిస్తే మీకు 5 లక్షలు ఇస్తాము అని చెప్పి దాంట్లో చెప్పుకుంటూ మరి 2,000, 3,000, 5,000, 40,000, 50,000 తీసేసుకుంటారు. తీసేసుకున్న తర్వాత ఆ ఫోన్ మాకు చేస్తే మళ్ళీ లేపారు. ఫోన్ లేపకుండా హక్ చేస్తే ఈయన అయ్యో ఫోన్ లేపట్లేదు అని ఇబ్బంది పడతా ఉంటాడు. బ్యాంకులో నుంచి ఫోన్ చేస్తున్నాం మేము, మీకు మీరు ఓటీపీ వస్తుంది, మీరు చెప్పండి, మీరు మీ అప్డేట్ చేస్తాం, మీ అకౌంట్ను అప్డేట్ చేస్తామని చెప్తారు. ఓటీపీ వస్తుంది చెప్పమంటారు. అట్లా ఓటీపీ చెప్పకూడదు, అప్డేట్ చేయరు. బ్యాంక్ నుంచి ఎప్పుడు ఫోన్ చేయరు. బ్యాంక్ నుంచి ఫోన్ చేసి ఓటీపీ చెప్పమని, నీకు అకౌంట్లో ఇది ఉంది అది ఉందని ఎప్పుడు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేయరు. వీలైతే మనం పోయినప్పుడు అడుగుతూనే వాళ్ళు సెట్ చేస్తారు. కాబట్టి దాన్ని మనం వాళ్ళు చేసి వాళ్ళు ఫోన్ చేసినా కానీ ఏం చేసినా కానీ అది లేపకూడదు. అది మొత్తం సైబర్ నేరం కింద వస్తుంది. వాళ్ళు చేస్తారు. మీకు సైబర్ నేరం మీకు ఇట్లాంటి అనుమానాలు వచ్చినప్పుడు 1930 ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మా పోలీసు వాళ్ళ సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయి. అందుకని దయచేసి మీరు ఇట్లాంటివి చేసినప్పుడు మీరు మోసపోయి మీ ఓటీపీ నంబరు, అకౌంట్ నంబరు చెప్పమని చెప్తా ఉంటారు, మీ ఏటీఎం నంబరు ఇవన్నీ చెప్పమని చెప్తా ఉంటారు. అట్లాంటివి ఏం చేయొద్దు. దయచేసి ఇట్లాంటి మోసగాల నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న వాటితో మీరు మొత్తం అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం తీసేసుకుంటారు. మీరు ఓటీపీ చెప్తే తీసేసుకుంటారు. దయచేసి ఆ విషయాన్ని మాత్రం మీరు గమనించి ఇట్లాంటి చేయకుండా ఉండాలని మా యొక్క పోలీసు వారి మనవి. సార్, సైబర్ క్రైమ్ అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అంటే ఆన్లైన్ డిజిటల్ అనేది చాలా శాతం యూజ్ చేస్తున్నాం మన లైఫ్స్లో. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వెళ్ళకుండా ఇలాంటి పాటించాలి. ఇలాంటివి పాటించాలంటే మీరు అక్కడి నుంచి చేసినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి రిప్లై ఇవ్వకండి. రిప్లై ఇస్తే వాళ్ళు మిమ్మల్ని మాటలో పెట్టేసి మాయ చేసి వాళ్ళు మీకు తెలియని అడుగుతూ ఉంటారు. మీకు తెలిస్తే చెప్పండి అని మనల్ని ప్రెషర్ చేస్తూ ఉంటారు. అట్లాంటివి ఏం చేయకూడదు. మీరు అట్లాంటివి ఏం చేయకుండా దాన్ని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి, లేకుంటే ఆ ఫోన్ నెంబర్ రాకుండా దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేసేయాలి. ఒకవేళ మీరు ఏ చిన్న విషయంలో కూడా మీరు దాంతో మాట్లాడినారు అనుకోండి, ఆ ఫోన్ మాట్లాడితే మిమ్మల్ని మాటల్లో పెట్టేసి వాళ్ళకి కావాల్సిన అన్ని తీసేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన డేటా మొత్తం తీసేసుకొని వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి దయచేసి అట్లాంటివి చేయకండి. సార్, ఒకవేళ ఈ ప్రాబ్లంలో ఎవరైనా చిక్కుకున్నారంటే ఎలాంటి పాటించాలి? ఎలాంటి హెల్ప్ ఎవరి దగ్గర నుంచి వస్తారండి? ఒకవేళ మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ 1930 ఫోన్ చేయండి. ఫోన్ చేయండి. వీలైతే మా దగ్గరికి రండి. మా దగ్గర ఒక సెక్షన్ ఉంటే దాని గురించి సైబర్ క్రైమ్ చూడడానికి అక్కడ రండి. అక్కడ వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. అక్కడ వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము దాన్ని డీల్ చేస్తాం. Thank you, sir, for coming into our school about the cyber crime in PLD school, sir. Thank you for all the hard work. ఓకే మేడం, ఇట్లాంటివి చేయొద్దని మా పోలీసు వాళ్ళ విజ్ఞప్తి. దయచేసి